మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం కూడా చూస్తున్నాం. యూదా బెత్లెహేమునందు రాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడని, తూర్పు దేశం నుండి జ్ఞానులు ప్రయాణమై వచ్చారని, వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు రాజు సైతం ఆ వార్తకు జడిసి దాని యొక్క వివరణ ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో లేఖన భాగాన్ని వారు పరిశీలించి నిజమే యూదా బెత్లెహేములోనే రాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పుట్టబోతున్నాడని వారు గ్రహించారు. ఆ గ్రహించిన క్రమంలోనే మీరు వెళ్ళి ఆ శిశువును కనుగొని తిరిగి వచ్చి మాకు తెలియజేసినట్టయితే మేమును వెళ్ళి ఆయనను పూజిస్తామని చెప్పిన సందర్భము మీ అందరికీ సుపరిచితమే. ఇక్కడ మీరందరూ కూడా గమనించాల్సింది, మనమందరం చూస్తున్నట్టుగా ఫోటోలో గొల్లలు జ్ఞానులు ఒకేసారి రాలేదు. అది మీరు గమనించాలి. తూర్పు దేశం నుండి 2 సంవత్సరాల ప్రయాణాన్ని ప్రారంభించి వచ్చినటువంటి జ్ఞానులు అక్కడే ఉన్న గొల్లలు కలిపి ఫోటోలు చూసి అది క్రమం అనుకుంటారు. ఆయన ఎక్కడ పుట్టాడో, ఏ ప్రాంతంలో పుట్టాడో తెలియదు. ఆయన నక్షత్రాన్ని చూసి సుమారుగా 2 సంవత్సరాల ప్రయాణంలో వారు ప్రయాణం చేస్తారు. నాకు ఇచ్చిన 3 నిమిషాల లోపల నేను ముగిస్తాను. 2 సంవత్సరాల ప్రయాణంలో ఆకలి దప్పికలు, చలి, ఎండ వీటన్నిటిపైన వారు భరించుకొని ఒంటెల పైన ప్రయాణం చేసి ప్రభువును కనుగొన్నారు. వారి యాత్రలో వారు ఏ రోజు అలసిపోలేదు ప్రభువును చూసే వరకు. వాక్యం మనకు తెలియజేస్తున్నది, మనమందరము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము, మన పౌరస్థితి పరలోకమందున్నది. ప్రభువుని అంగీకరించిన మనము ఆయనను చూసే వరకు అలసిపోకుండా మనలో ప్రాణం ఉన్నంత వరకు కూడా మన ప్రభు కొరకు ప్రయాసపడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికి కూడా మన పరలోక ప్రయాణంలో మనము అలసిపోకుండా ఉండాలని లేఖన భాగం తెలియజేస్తుంది. మీ అందరికీ మాకంటే ఎక్కువ తెలుసు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం అందరం కూడా యాత్రికులం అయి ఉన్నామని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మన పౌరస్థితి పరలోకమందున్నదని తెలియజేస్తూ ఉంది. అయితే ఈరోజు మా సంఘం పాడబోతున్న పాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా, ఆలకించాల్సిందిగా తెలియజేస్తాం. ముందుగా ఏస్టో టీవీగా క్రిస్మస్ క్యారల్ చేసిన కాస్పాల్ యూనివర్సిటీ మినిస్ట్రీ అభిదాబి తరఫున అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. క్రిస్మస్ అందరూ కలిసి
విచ్చలేని పామరులు విజయులై బ్రతికారు. విచ్చగున్న సోమరులు వందనాలకే రారు. తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు. చదువులను వంచినారు. విచ్చలేని పామరులు విజయులై బ్రతికారు. విచ్చగున్న సోమరులు తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు. చదువులను వంచినారు. ఇంటికి రంగులు కాదు, ఇంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు. ఇంటికి రంగులు కాదు, హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు. వారు వంచని ముందుకే అపవిత్రను విసర్జించునే దైవమే కలిగి ఉండునే ప్రభు కొరకు జీవించునే. వచ్చింది వచ్చింది కేవలం పండుగ. అప్పుడే కొండ చేసి చూసనట్టగా విశ్వసిస్తా ఉన్నాము. మరోసారి మీ అందరికి కూడా గాస్పల్ యూనివర్సల్ మినిస్ట్రీ అబుదాబి పరిచయం తరఫున ప్రత్యేకించి క్రిస్మస్ శుభాలను తెలియజేస్తా ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ అండి.